బీసీ కులగణనలో జరిగిన తప్పులను సరిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిధిలో చట్టం చేసే రిజర్వేషన్లను పెంచుకునే వీలుందన్నారు. కానీ కేంద్రానికి పంపిస్తాం అనడం రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పించుకోవడమే అవుతుందంటున్న ఆర్ కృష్ణయ్యతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. బీసీ సంఘాలు గతం నుంచి పోరాడుతున్న విధంగా, గతం నుంచి డిమాండ్ చేస్తున్న విధంగా తమ రిజర్వేషన్లు పెంచుతామన్న ఒక నినాదం వచ్చిన నేపథ్యంలో కామారెడ్డి డిక్లరేషన్ సభలో 42% ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శలు ఒకవైపు వస్తున్నాయి. ఈ బీసీ గణన కూడా, కుల గణనలో కూడా అవకతవకలు ఏర్పడ్డాయన్న విమర్శలు వస్తున్న పరిస్థితిలో బీసీ సంఘాలు ప్రధానంగా బీసీల ప్రయోజనాల కోసం, బీసీ హక్కుల కోసం పోరాడుతున్నాయి. అందులో ప్రధానంగా మొదటి నుంచి బీసీల సంక్షేమం, బీసీల హక్కుల కోసం పోరాడుతున్న రాజ్యసభ సభ్యులు ఎంపీ ఆర్ కృష్ణయ్య మనతో ఉన్నారు. వాటిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి అనే విషయం పైన చెప్పండి సార్. బీసీ కులగణన జరిగింది, బీసీ కులగణన ఎట్లా జరిగింది? చాలా విమర్శనాత్మకంగా తయారైంది. ఏంటి బీసీ కులగణన లోపల అవకతవకలు జరిగినాయని సరైన విధంగా శాస్త్రీయంగా నిర్వహించలేదని చెప్పి ప్రభుత్వానికి మొన్న మంత్రి దగ్గర సమావేశంలో డిమాండ్ చేశాం. అయితే మంత్రి గారు ముఖ్యమంత్రికి చెప్పి మళ్ళా రీసర్వేకు అంగీకరించారు. ఈ నెల 16 నుంచి 28 వరకు రీసర్వే చేస్తామంటారు. ఈ రీసర్వేను ఇంటింటికి వెళ్ళి చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా చోట్ల అశాస్త్రీయంగా ఉంది. రాష్ట్ర జనాభా 4 కోట్లకు పైగా ఉందని ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలుస్తుంది. ఓటర్ లిస్టు ప్రకారం, అదేవిధంగా ఆధార్ కార్డు ప్రకారం 4,05,00,000 నుంచి 10 లక్షలు ఉన్నారు. ఇల్లు తీసిన లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3,55,00,000, అంటే 50 లక్షలు తక్కువ చూపెట్టారు. అంటే అవకతవకలు ఉన్నాయి. ఇది ఇలా తక్కువ చూపించడం వెనుక ఉద్దేశం ఏమనుకుంటున్నారు? అది ఎట్లా కావాల్సి చేసినా ఎట్లా చేసినా రెండవ సర్వేలో తేలిపోతుంది. అప్పుడు మేము చెప్తాము. ఇక రెండవది 42% చేస్తామన్నారు కదా, దాన్ని పెంచాలని చెప్పి నేను డిమాండ్ చేసిన. దాన్ని కూడా ప్రభుత్వం ఒప్పుకున్నది. మా డిమాండ్కు అసెంబ్లీలో పెట్టి చట్టం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. రెండవది సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చింది. రాజ్యాంగంలో 242D ప్రకారము సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది. దాని ప్రకారం వీళ్ళు అసెంబ్లీలో చట్టం చేసి పెడితే చెల్లుబాటు అవుతుంది. కాబట్టి కేంద్రము అనే అంశాన్ని తీసుకొచ్చి వెనక అదే ఏంటి ఏమై ఉంటుంది? తప్పించుకుని చూస్తున్నాడు. కేంద్రం అంశం ప్రస్తావనే అవసరం లేదు. రాజ్యాంగంలో 242D ఆర్టికల్ D ప్రకారం రాష్ట్రాలకు వదిలిపెట్టారు. వాళ్ళు మీరు జనాభా లెక్కలు తీసి రిజర్వేషన్లు మీ ఇష్టం ఉన్నట్లు పెట్టుకుంటారు. ప్రతిసారి బీసీ రిజర్వేషన్ల పెంపు అనే విషయం వచ్చేసరికి, తెరపైన వచ్చేసరికి ఏదో రకంగా అడ్డంకులు మొదలవుతున్నాయి. ఏంటి మొదటి నుంచి మీరు పోరాడుతున్నారు కదా బీసీ రిజర్వేషన్ పెంపు పైన, ఏంటి ఎట్లా ఉంది? న్యాయస్థానాలు అడ్డు తగులుతున్నాయి. ఈసారి చట్టం చేసినాక న్యాయస్థానంలో గెలుస్తామనే ఆశ మాకుంది. అంటే ప్రభుత్వం మళ్ళీ ఏమైనా చర్చలకు మీతో ముందుకు వచ్చిందా? ఏంటి ఇప్పుడు ప్రస్తుత కార్యాచరణ ఏంటి? చర్చలకే పోతున్నాము. మళ్ళా జనాభా లెక్కలు, దీనికి ఉన్న పరిమితులు అవన్నిటి మీద చర్చ చేసి ఫైనల్ చేస్తాం. పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంది కేంద్రము. ప్రభుత్వం ప్రస్తావన తేవడం అనేది చూస్తున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఆ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నంగానే అర్థమవుతోంది అని ఎంపీ ఆర్ కృష్ణయ్య, బీసీ హక్కుల నాయకుడు, సుదీర్ఘంగా బీసీల హక్కుల కోసం, బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నటువంటి నేత ఆర్ కృష్ణయ్య చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మురళితో శ్రీనివాస్, టెలివిజన్ హైదరాబాద్. సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే సహించేది లేదని సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలను ఒక్కొక్కటిగా గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు తార్నక డివిజన్ లాలాపేటలోని అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన నూతన నిర్మాణంపై చర్యలు తీసుకున్నారు. తమ సిబ్బందితో కలిసి నిర్మాణం పైకప్పును కొంతమేర కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే చర్యలు తప్పవు అని
ఏసీపీ సూచించారు. వరల్డ్ డిజబుల్ డేను పురస్కరించుకుని వినికిడి సమస్యలపై అవగాహన కల్పించేందుకు వచ్చే నెల 2న గచ్చిబౌలిలో రన్ ఫర్ హియరింగ్ను నిర్వహిస్తున్నట్లు మౌర్య ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ప్రకాష్ తెలిపారు. రన్కు సంబంధించిన పోస్టర్ను డాక్టర్ అశ్విన్ అమరేశ్వర్తో కలిసి ఆవిష్కరించారు. మౌర్య ఫౌండేషన్ మైక్రో ఈఎన్టీ హాస్పిటళ్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవగాహన రన్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రన్తో పాటు మైక్రో ఈఎన్టీ హాస్పిటల్లో వారం రోజుల పాటు ఉచిత స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నేను డాక్టర్ విన్నకోట శ్రీప్రకాష్ మైక్రో కేర్ ఈఎన్టీ హాస్పిటల్స్ మౌర్య ఫౌండేషన్ తరపున డెసిబల్ డాష్ 2025 రన్ ఫర్ హియరింగ్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. గచ్చిబౌలి స్టేడియంలో మార్చి 2న అంటే ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO టైఅప్తో ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. రన్ ఫర్ హియరింగ్. ఈ రన్ ఫర్ హియరింగ్ అనేది వినికిడి లోపము అవేర్నెస్ కోసం. వినికిడి లోపము మన దేశంలో దాదాపుగా 500 మిలియన్ల మంది సఫర్ అవుతున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ వినికిడి లోపంతో బాధపడుతున్నారు. NSS అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ప్రకారము నేను డాక్టర్ మరియు అడ్మినిస్ట్రేటర్ కమ్ లాయర్ కమ్ NGO స్పెషలిస్ట్. నేను కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ విత్ గిన్నెగిస్ హాస్పిటల్స్, వరల్డ్ లార్జెస్ట్ గ్రూప్ ఇన్ ద వరల్డ్. ఈ డెసిబల్ డాష్ రన్ డాక్టర్ శ్రీప్రకాష్ గారు విత్ ద చైర్మన్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. నేను ఈ ప్రోగ్రామ్కి ఆర్గనైజింగ్ సెక్రటరీ. ప్రపంచంలో డెసిబుల్ అంటే సౌండ్ మేజర్ ఫామ్ ఆఫ్ డెసిబుల్స్ అని మెజర్ చేస్తారు. సో ప్రపంచంలో ఇంతటి ఇనిషియేటివ్ ఎవరు తీసుకోలేదు. ఇట్ ఈస్ నాట్ రిపోర్టెడ్. డాక్టర్ శ్రీప్రకాష్ గారు, బికాస్ ఈజ్ అ రినౌన్ ENT సర్జన్, హీ టుక్ దిస్ ఇనిషియేటివ్. నేను ఈ ప్రోగ్రామ్కి స్కూల్స్ కాకుండా, ఎందుకంటే 18 years బిలో గవర్నమెంట్ అప్రూవల్ లేదు రన్ చేయడానికి, కనుక 2K, 5K, 10K అనే రోజు మార్చ్ 2 రోజు గచ్చిబౌలిలో అబౌవ్ 18 years వాళ్ళు, కాలేజు, యూనివర్సిటీసు, డాక్టర్సు, IT ప్రొఫెషనల్స్, కార్పొరేట్స్ అందరూ కూడా ఇది పెద్ద ఎత్తున చేయాలి. ఎందుకోసం అంటే ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఇండియాలో ఏదైతే ఉందో, లైక్ BCG టెటనస్ వ్యాక్సిన్, ఇది ఓన్లీ ఆ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉంది. కానీ ఇండియాలో రాష్ట్రంలో జరగబోయేది కులగణన రీసర్వే కాదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పేర్లు నమోదు చేసుకుని వారికి మరో అవకాశం మాత్రమేనని వెల్లడించారు. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు జరిగే సర్వేలో ఇంతకు ముందు పాల్గొనని వారు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదన్న మంత్రి కులగణనకు వ్యతిరేకంగా సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసిందని గుర్తు చేశారు. నగర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని సర్వేలో పాలు పంచుకోవాలని కోరారు. నిన్న టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుడు రాజ్యసభ రవిచంద్ర అంటా ఉన్నాడు, మా డిమాండ్ మేరకు రీసర్వే జరుగుతుంది. ఇది రీసర్వే కాదు. ఇది ఎవరైతే మిస్ అయినరో, ఎవరైతే పేర్లు నమోదు చేసుకోలేదో వాళ్ళు నమోదు చేసుకోవడానికి మరొక అవకాశాన్ని 10 రోజుల పాటు ఇచ్చే కార్యక్రమం 12 రోజుల పాటు. ఇది రెండో పార్టీ భారతీయ జనతా పార్టీ. బేసికల్ గా ఇది వ్యాపారస్తుల పార్టీ. వాళ్లకు కులగణన జరగడం ఇష్టం లేదు. 42% బీసీలకు రిజర్వేషన్ పెరగడం ఇష్టం లేదు. జనాభాకు అనుగుణంగా ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదు. అందుకే వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం పక్షాన సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిండ్రు. మేము దీనికి వ్యతిరేకము, ఇది అసాధ్యమని. దీని మీద కూడా రాజకీయం చేసే పార్టీలు, భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నిజంగా బలహీన వర్గాల మీద చిత్తశుద్ధి ఉంటే ఇవాళ రాష్ట్రం నుంచి శాసనసభ వేదికగా బిల్లు చేసి చట్టబద్ధత తెచ్చి కేంద్రానికి పంపిస్తాం. మీరు మీ పారదర్శకత నిరూపించుకోండి. బీసీలపై బీఆర్ఎస్ ముసలి కన్నీరు కారుస్తూ కపట ప్రేమ చూపిస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్లు 34 నుంచి 20% తగ్గించిందన్నారు. ఎవరి వాటా ఎంతో తేలుస్తూ విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించడం కోసం రాహుల్ గాంధీ సూచనల మేరకు బీసీ కులగణన చేపట్టామన్నారు. బీసీల పైన ముసలు కన్నీరు కారుస్తూ కపట ప్రేమను చూపిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నైజం
34% రిజర్వేషన్ ఉన్న దాన్ని 20%కి కుదించిన మీరా ఈరోజు మా బీసీ గురించి మాట్లాడదని చెప్పాలి. మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో రాహుల్ గాంధీ గారు ఎవరి ఇస్సా ఎంతో తేలాల్సిందే, వారికంతా ఈ భారతదేశ సంపదతో పాటు విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించాలని చెప్పినటువంటి ఓ సహేతుకమైన డిమాండ్ను అనుసరించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి కుల గణన చేసే క్రమంలో ఇంచుమించు 20 రోజులు 1 లక్ష పైన ప్రభుత్వ ఉద్యోగులతోటి సర్వే జరిపితే ఇంచుమించు 1,15,70,450 కుటుంబాలు గుర్తిస్తే అందులో 1,12,15,134 కుటుంబాల వివరాలు జరిపే సమయంలో అంటే 96.9%. కుంభమేళకు వెళ్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శశికాంత్ కుటుంబాన్ని చారి పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని అన్నారు. మృతుల కుటుంబాలను యూపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం 10 లక్షల చొప్పున 30 లక్షల రూపాయలను పరిహారం ఇవ్వాలని, కుటుంబానికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆగి ఉన్నటువంటి టెంపో వాహనాన్ని జబల్పూర్ దగ్గర ఒక లారీ ఢీకొనడం వల్ల హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి 9 మంది వ్యక్తుల్లో 7 దుర్మరణం చెందడం, 2 ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంఘటన జరిగినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని స్పందించాల్సింది 2 రాష్ట్ర ప్రభుత్వాలు, ఒక కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఈ 3 కలిసి చనిపోయినటువంటి కుటుంబాలని సంపూర్ణంగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అదే రకంగా చికిత్స పొందుతున్నటువంటి వారిద్దరికి కూడా అవసరమైతే చాపర్లో కానీ ఫ్లైట్లో కానీ లిఫ్ట్ చేసి హైదరాబాద్కి తీసుకొచ్చి అత్యంత మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలి. చనిపోయినటువంటి వారికి ఒక్కొక్క ప్రభుత్వం ఒక 10 లక్షల చొప్పున కనీసం 30 లక్షల రూపాయలు వారికి సహకారాన్ని అందించి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా సూచన చేస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఆ కుటుంబం మొత్తం కుదేలవుతుంది. కాబట్టి నిన్న మొన్నటి వరకు వాలంటైన్స్ డే పేరు మీద అర్ధరాత్రి వరకు హోటల్స్లో, పబ్బుల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రభుత్వం తక్షణమే వీటిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర బజరంగ్ దళ్ సేనా నాయకులు. వాలంటైన్స్ డే రోజు రాత్రి 11 గంటల లోపే హోటల్స్, పబ్బులు మూసివేయాలని, వాటిపై నిఘా పెట్టాలని హైదరాబాద్లో ఉన్న 3 కమిషనర్లకు ఈరోజు మెమోరాండం ఇస్తున్నామని తెలిపారు. వ్యాలంటైన్స్ డే పేరున హోటల్స్లో, పబ్బుల్లో, పార్కుల్లో మత్తు పదార్థాల విక్రయాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర బజరంగ్ సేన ఆరోపించింది. వ్యాలంటైన్స్ డే జరుపుకోవడం మన సాంప్రదాయం కాదని, పాశ్చాత్య సాంప్రదాయాలకు అందరూ దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వెస్టర్న్ కల్చర్ బ్యాన్ చేయమని చెప్పి సీఎం అని కోరుకున్నాడు రేవంత్ రెడ్డి గారిని. ఏంటంటే వ్యాలంటైన్ డే పేరు మీద పబ్బులల్లా, మాల్లల్లా, ప్రతి ఒక్క రిసార్ట్స్ అన్నిట్లగా చాలా భారీ ఎత్తున ఆఫర్స్ నడుస్తున్నాయి. చాలా భారీ ఎత్తున డ్రగ్స్, గాంజా అన్ని సప్లై అవుతున్నాయి. ఈసారి ఏంటంటే మీరు దీన్ని బయలుదేర్చి వ్యాలంటైన్ గురించి బ్యాన్ చేయండి. వ్యాలంటైన్ వెస్టర్న్ కల్చర్ అది ఒక కిరాతకుడు, వాటి పేరు మీద వ్యాలంటైన్ డే ఫార్మల్ చేసుకుంటారు. కానీ మన దగ్గర చేయొద్దని చెప్పి మేము ఎన్నో రోజులు స్ట్రగల్ చేస్తున్నాం. అది ఇంత స్ట్రగల్ చేసినా ఏమవుతుంది? రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేయాలంటే ఈ పబ్బులల్లో ఆఫర్స్ నడుస్తున్నాయి, రాత్రి లేట్ అవర్స్ నడుస్తాయి అనేది వెస్టర్న్ కల్చర్, అది ఇండియన్ కల్చర్ కాదు. సో పిల్లలందరూ డిస్టర్బ్ అవ్వకుండా పేరెంట్స్ కూడా వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి, బయటకు వెళ్లకుండా కాపాడాలి వాళ్ళని. లేదంటే మేము మాత్రం మహిళా టీం తోటి వాళ్ళని తప్పకుండా చేజ్ చేసి వాళ్ళని ఎక్కడున్నా పట్టుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ దగ్గర తీసుకెళ్లి పెళ్లి చేసే బాధ్యత మాత్రం మాది. సో పేరెంట్స్ అందరు కూడా అలర్ట్ ఉండాలి, వాళ్ళని కూడా బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పేరెంట్స్ కూడా ఫుల్ రెస్పాన్సిబుల్ తీసుకోవాలి రేపు.
ఇఫ్ ఒకవేళ వాళ్ళు లేజీ అయితే మాత్రం మేము చేయాల్సింది మాత్రం పక్కా షూర్గా పెళ్ళిళ్ళు మాత్రం చేయడానికి మేము ఆల్మోస్ట్ ట్రై చేస్తాము విత్ పేరెంట్స్ పర్మిషన్. హైదరాబాద్ నగర శివార్లోని మొయినాబాద్ మండలం తొల్కట్ట ఫామ్ హౌస్లో కోడిపందాల నిర్వహణ కేసులో భారతీయ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాదాపూర్లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. పోలీసులు నిర్వహించిన దాడుల్లో మొత్తం 61 మంది చిక్కిన విషయం తెలిసిందే. వారి వద్ద నుంచి 30 లక్షల రూపాయల నగదు, జూదా క్రీడలో ఉపయోగించే ₹1 కోటి విలువైన బెట్టింగ్ కాయిన్లు దొరికాయి. పోలీసులు 50 కార్లు, 80 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఎక్కువ మంది వ్యాపారులే. అందరికీ నోటీసులు ఇచ్చి వదిలేశారు. పోలీసులు వస్తున్న విషయం తెలుసుకొని కొందరు పరారయ్యారు. దాంతో పరారైన వ్యక్తులెవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడికి సంబంధించి ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. హైదరాబాద్ జల్పల్లిలోని నివాసం వద్ద 2024 డిసెంబర్ 10న జర్నలిస్టుపై మోహన్ బాబు మైక్తో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులకు బాధిత జర్నలిస్టు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణ సందర్భంగా హాజరు కావాలని, తాను జర్నలిస్టుపై దాడి చేయలేదని సుప్రీంకోర్టుకు మోహన్ బాబు తెలిపారు. కుటుంబ గొడవల నేపథ్యంలో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నామని చెప్పారు. బాధిత జర్నలిస్టుకు నష్టపరిహారం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కైతలాపూర్ గ్రౌండ్లో గంజాయి అమ్ముతున్నారు అని పక్కా సమాచారంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిఐ నాగరాజు నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు పోలీసులు. ఈ తనిఖీలలో భాగంగా గంజాయి విక్రయిస్తున్న ఎండి సమీర్, కొల్లేటి సాయి కుమార్ 2 వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1.150 కేజీల గంజాయిని, 2 మొబైల్ ఫోన్లతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని బాలానగర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. దీనిపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. మృతి చెందిన అఖిల కుటుంబానికి న్యాయం చేయాలంటూ బీజేవైఎం ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నాకు దిగారు. పాఠశాలలోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అఖిలది ఆత్మహత్య కాదు, శ్రీ చైతన్య హత్య అని ఎస్ఎఫ్ఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థిని కుటుంబానికి 5 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని బీజీవైఎం డిమాండ్ చేసింది. జిల్లా విద్యాధికారి దిగిరావాలని నినాదాలు చేశారు. చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించింది బీజేవైఎం. నా పేరు సంతోష్, ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి. మేడ్చల్ మండలంలో శ్రీ చైతన్య పాఠశాలలో నిన్న 10వ తరగతి చదువుతున్న అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. ఫీజు కట్టలేదని చెప్పేసి ఈ రోజు పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపల్ వీళ్ళందరూ కలిసి ఫీజు కట్టలేదని చెప్పేసి విద్యార్థుల దగ్గర లేపి మీ అమ్మ నాన్న ఫీజు కట్టలేదని చెప్పేసి ఇన్స్టెంట్ గా ఫీల్ చేసి ఈ రోజు హత్య చేసిన శ్రీ చైతన్య పాఠశాల. ఈ రోజు ఇది హత్య, అమ్మాయి హత్య కాదు. ఈ రోజు శ్రీ చైతన్య హత్యగా మేము భావిస్తా ఉన్నాం. ఈ రోజు శ్రీ చైతన్య పాఠశాలల్లో ఫీజు కట్టలేదని చెప్పేసి లక్షల్లో ఫీజులు పెంచేసి ఫీజు కట్టలేదని చెప్పి హత్య చేసేటట్టు ఈరోజు వ్యవహరిస్తా ఉన్నారు. ఈరోజు ఫీజు కట్టలే హత్య చేసిన ఘనత ఈరోజు శ్రీ చైతన్యకే దక్కుతుందని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. నిన్న మొన్న ఈ రోజు ద క్రిక్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఫీజు కోసం వేధించారు. ఆ ఘటన మరవక ముందే ఈరోజు శ్రీ చైతన్య పాఠశాలలో ఫీజు కోసం వేధించి ఈరోజు అమ్మాయి ఆత్మహత్య చేసుకునే విధంగా
టార్చర్ పెట్టిన యజమాని ఏమిటో అరెస్టు చేయాలి. అదేవిధంగా శ్రీ చైతన్య పాఠశాలల్లో లక్షల్లో ఫీజులు పెట్టి విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న శ్రీ చైతన్య గుర్తింపు వెంటనే రద్దు చేయాలని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీ చైతన్య పాఠశాల నుంచి శ్రీ చైతన్య పాఠశాల ముందు ధర్నా చేసి ఇప్పుడు ఎంఈఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం కోసం ఎస్ఎఫ్ఐ భారత విద్యా ఫెడరేషన్ వెళ్తా ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. తీసుకోవాలనేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడైనా సరే స్కూల్స్లో ఫీజు అనే విషయాన్ని స్టూడెంట్స్తో డైరెక్ట్గా డిస్కస్ చేయాల్సింది సిచ్యువేషన్స్ లేనే లేవు. అవి ఎప్పుడో ఓల్డెన్ టైంలో ఉండేటివి. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో మాత్రం ఫీజు కోసం పిల్లల్ని అడగాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క పేరెంట్స్ దగ్గర మొబైల్స్ ఉంటాయి. ఎవ్రీ క్లాస్ది ఒక గ్రూప్ అనేది ఉంటుంది. సో గ్రూప్లోనే మెసేజెస్ చేస్తూ ఉంటారు. సో స్కూల్లో ఉన్నటువంటి ఎవరైతే ఫీజు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారో, ఫీజు కలెక్షన్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా పేరెంట్స్కి గ్రూప్లో మెసేజ్ చేయడం అట్లాంటివి మేము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మా అందరికీ కూడా పిల్లలు ఉన్నారు, అందరికీ తెలిసిన విషయమే. సో ఇట్లా డైరెక్ట్గా స్టూడెంట్స్కి 10th క్లాస్ అమ్మాయిని అందరి ముందర ఫీజు అడిగేసరికి తను చాలా ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి మా మేడ్చల్లో ఉన్నటువంటి శ్రీ చైతన్యనే కాకుండా ఇంకా వేరే ప్లేసెస్లలో కూడా ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్స్లో కానివ్వండి, కాలేజెస్లో కానివ్వండి, మెడికల్ కాలేజెస్లో కానివ్వండి పిల్లలందరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. కేవలం డబ్బుల కోసమే, కేవలం ఫీజెస్ కోసమే. ఎందుకంటే ఈ స్కూల్స్ అనేటి జస్ట్ ఫర్ ద బిజినెస్ సేక్ వీళ్ళు రన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి పిల్లల చదువుతోని ఇంపార్టెన్స్ లేదు. ఎప్పటికప్పుడు వాళ్ళని ఒక ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారు. సో మోస్ట్ టైమ్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ లో ఏం చేస్తారంటే ఈ స్కూల్స్ అన్ని కూడా స్టేట్ సిలబస్ కి సంబంధించినవి. సో స్టూడెంట్స్ అందరినీ కూడా సిబిఎస్ఈ సిలబస్ కి చేంజ్ కావాలి అనే ఒపీనియన్ కూడా వాళ్ళు డైవర్ట్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ కి, స్టూడెంట్స్ కి అందరికీ టెన్షన్ పెడుతూ ఉంటారు. ఫీజు కోసం మానసికంగా ఇబ్బంది గురి చేసిన సందర్భంలో అమ్మాయి చనిపోవడం జరిగింది. ప్రతి సంవత్సరం మేడ్చల్ యొక్క శాఖ మీద సుమారు 3.5 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఈయన ఐటీ ఇవాళ 80,000 రూపాయలు ఫీజు తీసుకుంటున్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ లో ఎక్కడ చూపించడం లేదు. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎంత ఫీజు తీసుకుంటున్నారు, వీళ్ళు ఎన్ని జీతాలు ఇస్తున్నారు, జీతాలు ఇచ్చేది 30,000, రాసేది 60,000, ప్లే గ్రౌండ్ లేకుండా, బాత్రూములు లేకుండా, సరైన వెలుతురు లేకుండా ఈ విద్యా సంస్థ నడిపిస్తున్నారు. కాబట్టి డిఈఓ గారు అన్ని